Hello friends, welcome to our channel. So friends, ఈ రోజు ప్రెజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ఈ వీక్ అంటే మే 16th లోపు చాలా మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేయబోతూ ఉన్నారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఒకసారి ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన అనగనగా. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో మే 15th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఈరోజు చూసుకుంటే కనుక ప్రసాద్ స్టూడియోలో అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే చేశారు. మంచి పబ్లిక్ టాక్ అయితే వచ్చింది, అంటే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ చూసుకుంటే కనుక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక సుమంత్ గారు అయితే నటించారు. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ ఈటీవీలో మే 15th ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 2 చైనీస్ మూవీ అయిన మాన్స్టర్ హంట్ అండ్ మాన్స్టర్ హంట్ 2. ఈ మూవీస్ అయితే ఇప్పటిదైతే కాదు. మాన్స్టర్ హంట్ చూసుకుంటే కనుక 2015లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది, ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లోనే. మరలా 2017లో మాన్స్టర్ హంట్ 2 మూవీ అయితే రావడం జరిగింది, ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లోనే. ఈ మూవీస్ నుంచి వచ్చిన చాలా క్లిప్స్ మనం ఫేస్బుక్లో చూసి ఉంటాం. ఫేస్బుక్లో చూసిన తర్వాత ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్సే కాదు హిందీ ఆడియన్స్ కూడా చాలా వరకు సెర్చ్ చేసి అయితే ఉంటారు. సో తెలుగు ఆడియన్స్ అయితే అవైలబుల్గా లేదు గతంలో చూసుకుంటే. కానీ ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే కనుక మే 16th ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. సో ఎవరు ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువగా కామెడీ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైనీస్ మూవీస్ అయితే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 16th ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉండబోతుంది. నంబర్ 3 హాలీవుడ్ మూవీ అయిన యూనివర్సల్ సోల్జర్స్ 3 అండ్ యూనివర్సల్ సోల్జర్స్ 4. ఈ మూవీస్ అయితే ఇప్పటిదైతే కాదు. 2009 అండ్ 2011లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ మూవీస్ ఇప్పుడు చూసుకుంటే మే 16th ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో టోటల్గా 4 లాంగ్వేజ్తో రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్, అంతేకాకుండా ఎక్కువగా సోల్జర్స్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మే 16th ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 4 తెలుగు మూవీ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ మూవీ ఏప్రిల్ 11th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ అండ్ రొమాంటిక్ పరంగా ఒకసారి అలా చూడొచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో మే 15th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే యాంకర్ ప్రదీప్ గారు అయితే నటించడం జరిగింది. సో ఎక్కువగా కామెడీ మూవీస్ అండ్ ఎక్కువగా రొమాంటిక్ మూవీస్ ఇష్టపడేవారు, అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈటీవీలో మే 15th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన అవుట్ ఆఫ్ ద వరల్డ్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు. 2014 నవంబర్లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే వ్రోట్ యాప్లో మే 15th టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటే. ఈ మూవీ ఇంగ్లీష్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చేలాగైతే ఉంటుంది. సో ఎక్కువగా హాలీవుడ్ మూవీస్, అంతేకాకుండా థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 6 తమిళ్ మూవీ అయిన జాలీ ఓ జిమ్ఖానా. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు. లాస్ట్ ఇయర్ 2024 జనవరిలో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి కామెడీ పరంగా చాలా మందికి అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో మే 15th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఓన్లీ తెలుగు ఆడియోలో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎక్కువగా తమిళ్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్, అందులో కామెడీ మూవీస్ అంటే ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మే 5th ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 7 మలయాళం మూవీ అయిన
మారణ మాస్. ఈ మూవీ ఏప్రిల్ 11న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి కామెడీ అండ్ డార్క్ కామెడీ వలన కొద్ది వరకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 5కి సోనీ లీవ్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. మలయాళం లాంగ్వేజ్లో ఈ మూవీకి కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఎక్కువగా మలయాళం మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే డార్క్ కామెడీ ఉందని మెన్షన్ అయితే చేశారు. ఫ్యామిలీతో చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. మే 15కి సోనీ లీవ్లో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన ఫైనల్ డెస్టినేషన్ పెంటాలజీ. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు. 2011లో ఓన్లీ హాలీవుడ్లోనే మాత్రమే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ హారర్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 13 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ హారర్, ఎక్కువగా హారర్ మూవీస్ ఇష్టపడేవారు, అంతేకాకుండా ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. హాలీవుడ్లో చూసుకుంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 4.5 రేటింగ్ అయితే ఉంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రీ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంది. నంబర్ 9 కన్నడ మూవీ అయిన వామన. ఈ మూవీ ఏప్రిల్ 10న ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో మే 13 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 3 లాంగ్వేజెస్లో, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక పక్క చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 10 తెలుగు మూవీ అయిన కాలింగ్ బెల్. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో మే 18కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి కామెడీ అండ్ డ్రామా మూవీస్ రీసెంట్గా చూసుకుంటే ఈటీవీలో చాలా అంటే చాలా మూవీస్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క మూవీ చూసుకుంటే కనుక యావరేజ్ డ్యూరేషన్ జస్ట్ 1 అవర్ 30 నుంచి 1 అవర్ 50 మినిట్స్ మధ్యలోనే మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఇలాంటి మూవీస్ కూడా చాలా అంటే చాలా వరకు ఉంటాయి. ఫ్రీగా ఉంటే కనుక ఈటీవీలో మే 18కి ఈ కాలింగ్ బెల్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేయబోతున్నారు చాలా మూవీస్. వీలైతే కనుక ఒకసారి ఈ వీక్ ఈ మూవీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.